కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ధనుష్ మృణాల్ ఠాకూర్ ని చూస్తుంటే నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా సాంగ్ గుర్తుకొస్తుంది. మృణాల్ ఎక్కడుంటే ధనుష్ అక్కడుంటున్నాడు. ఇక బాలీవుడ్ మీడియా ఊరుకుంటుందా? డేటింగ్ నడుస్తోంది అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. నిప్పులేనిదే పొగరాదు అన్నట్టు వీళ్ళిద్దరి లవ్ స్టోరీ వెనుకున్న ఆ కథనాలేంటో చూద్దామా? ధనుష్ మృణాల్ కలిసి నటించకపోయినా పేర్లు వేరైనా రకరకాల ఈవెంట్స్ లో ఇద్దరు సన్నిహితంగా కనిపించడంతో రిలేషన్ లో ఉన్నారన్న వార్త బయటకొచ్చింది. మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ షోకు ధనుష్ హాజరయ్యాడు. మృణాలే ధనుష్ ని ఆహ్వానించడంతో ఎదురెళ్లి సాదరంగా స్వాగతించింది. ఆగస్టు 1న జరిగిన మృణాల్ బర్త్డే పార్టీకి ధనుష్ అటెండ్ అయ్యాడు. పార్టీలో ధనుష్ చెవిలో మృణాల్ మాట్లాడిన వీడియో బయటకు రావడంతో సంథింగ్ నడుస్తోందన్న న్యూస్ స్ప్రెడ్ అయింది. ధనుష్ మృణాల్ డేటింగ్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నారు. ఒకరిని మరొకరు వదిలిపెట్టరు. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు. ఈ నయా లవర్స్ ఇప్పుడు ఇదే దారిలో నడుస్తున్నారు. మృణాల్ ఈవెంట్ కు ధనుష్ ఫంక్షన్ కి మృణాల్ హాజరవుతున్నారు. ధనుష్ అప్ కమింగ్ హిందీ మూవీ తేరే ఇష్క్ మే టీమ్ పార్టీలో ఇద్దరు పాల్గొన్నారు. ఈ ఇద్దరి ఫంక్షన్స్ లోనే కాదు, పార్టీ థర్డ్ పర్సన్ అయినా కలిసే వెళ్తారు. కాజోల్ మా మూవీ స్క్రీనింగ్ కి వెళ్లారు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత ధనుష్ వరుసపెట్టి సినిమాలతో బిజీ అయ్యాడు. అయితే రీసెంట్ గా మృణాల్ తో కనిపించడంతో డేటింగ్ వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఇద్దరు కలిసి నటించకపోయినా ఎవరి సినిమాలతో వాళ్ళు క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. ఖాళీ దొరికితే మాత్రం ఈవెంట్స్ కి హాజరవుతున్నారు. మున్ముందు హాలిడే ట్రిప్స్, లంచ్, డిన్నర్ అంటూ బయటకొచ్చి లవ్ ని రివీల్ చేస్తారేమో చూడాలి. రవితేజ